విలువ గల, చెప్పండి గట్టిగా, ఏ సంపదలంట? విలువ గల రమ్యమైన సర్వ. దానికి కారణం ఏంటంటే సోమరితనం చోటివ్వకుండా కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ప్రియమైన వాళ్ళ అట్టి కృప ప్రభు మన అందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. పౌలు గారు చూడండి, ఆయన అంటాడు ఏమన్నాయి అంటే, మీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అంటాడు. మీ అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడి తిని అంటాడు. అర్థమవుతుందా? ఆయనకు ముందుగానే నిర్ణయించబడ్డారు అపోస్తులని. ఎంతోమంది సేవ చేస్తున్నారు, ఎంతోమంది పరిచర్య చేస్తూ ఉన్నారు. అందరి కూర్చోండి, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను నేను వ్యర్థము చేసుకోలేదు, వ్యర్థము చేయలేదు. ఓ ప్రక్క ఓ బలహీనత నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ బలహీనత నేను పట్టించుకోలేదు. ఆ బలహీనతని బలహీనత కోసం నేను దేవుని సన్నిధిలో ముమ్మారు వేడుకున్నా. అర్థమవుతుందా? ఏమండి, ముమ్మారు వేడుకున్నా, ప్రభు వినలేదు. నా కృప నీకు చాలు అన్నాడు. ఆయన ద్వారా నేను కృపను పొందుకున్నాను. ఆ పొందుకున్న కృపని నేను వ్యర్థం చేసుకోకుండా, ఏమంటే నిరుపయోగంగా మార్చుకోకుండా నేను ప్రయాసపడ్డాను. హల్లెలూయా. అందుకని మీరు చూడండి, ఆయన గురించి ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, ఇంచుమించుగా ఆయన సేవా పరిచర్య చేస్తున్న రోజుల్లో 13,000 కిలోమీటర్లు నడిచాడంట. ఎన్ని? గట్టి చెప్పండి. ఆ రోజుల్లో వస్తువులు ఏం లేవు కదా, సైకిల్ లేవు, బైకులు లేవు, కారులు లేవు, విమానాలు ఏమి లేవు కదా. ఆ రోజుల్లో ఓడ ప్రయాణాలు ఉండేవి. ఓడ ఉన్న దగ్గర ఓడ ప్రయాణం చేస్తూ ఆయన జీవితంలో 13,000 కిలోమీటర్లు నడిచి దేవుని పరిచర్య చేశాడు. ప్రియమైన వారు, అందుకనే ఆ ప్రాంతమంతా స్వార్థత నింపబడింది. ఆ ప్రాంతమంతా సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఈ రోజున ఏమండి, బైబిల్లో పత్రికలు ఉన్నాయని అంటే అవి ఎవరి ద్వారా వచ్చినాయి? దైవజనుడైన పౌలు గారి ద్వారానే. ఆయన ప్రయాసపడకపోతే, ఆయన కష్టపడకపోతే ఎలా ఉండేదో పరిస్థితి. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళ పని లేదా? మోకరించి ప్రార్థన చేసుకో. పని లేదా? బైబిల్ ముందు పెట్టి చదువుకుంటా ఉండు. ఉద్యోగం లేదా? బైబిల్ తీసుకొని చదువుకుంటా ఉండు. నా దేవుడు ఉద్యోగం ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించు. ఆదియందు వాక్యముండును, వాక్యమే. వాక్యాన్ని ప్రేమించు, వాక్యం ప్రేమించు, దేవుని ప్రేమించు. లేదా ఉద్యోగం లేదా, చదువుతో కూర్చో. నా దేవుడు నువ్వు కోరుకున్న దానికంటే, ఆశించిన దానికంటే గొప్ప ఉద్యోగం దయచేయును గాక, గొప్ప వ్యాపారం దయచేయును గాక. ఇచ్చిన దాన్ని నువ్వు నిరుపయోగంగా మార్చుకోకుండా, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకుండా, సోమరితనం చోటు లేకుండా ప్రయాసపడు, కష్టపడు. దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదించును గాక. అప్పుడు చెప్పండి, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపుతాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆ స్థితిలోనికి రాగలిగేటట్లుగా అది దేవుని చేతుల్లో లేదు, ఇంకొకరి చేతుల్లో లేదు, నీ చేతుల్లోనే ఉంది. అది విలువ గల రమ్యమైన సర్వ సంపదలు నింపాలి అనుకుంటే నీ చేతుల్లో ఉన్నది. ఏంటంటే సోమరితనాన్ని తీసివేసి ప్రయాసపడు, పనిలో జాగ్రత్త ఉంచుకో, పనిలో శ్రద్ధ కలిగి, నీకు ఇచ్చిన పని నువ్వు శ్రద్ధ కలిగి చేసుకో. నా ప్రభువు ఆ కార్యం చేయును గాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, రెండో మాట 11వ అధ్యాయం, సామెతల పుస్తకం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 112:9, 112 కీర్తన 9వ చరణం. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును,
వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది, వాని కొమ్ము ఘనత నొంది. హల్లెలూయా. ఆ రెండు వాక్యాలను మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, దాతృత్వం కలిగి పేదలకు ఇస్తాడట. తర్వాత వెదజల్లి బేదల ఉన్న ఆ ప్రాంతంలో, బేదలు లేని ప్రాంతంలో అయినా సరే అక్కడ మనం గమనిస్తే వెదజల్లుతూ ఉన్నారు. తర్వాత ఏమండి అభివృద్ధి పొందుతూ ఉన్నారు. దాతృత్వం కలిగి ఇస్తానే ఉన్నారు. ఏమండి వారి జీవితంలో వారు దీవించబడతానే ఉన్నారు, ఆశీర్వదించబడతానే ఉన్నారు. వారి కుటుంబాలు ఏమండి విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతానే ఉన్నాయి. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయవలసిన ఆ పరిస్థితి ఏంటి అంటే, మొదటిది సోమరితనాన్ని తొలగించుకొని ఏమైనా శ్రద్ధగా పనిచేయడమే కాదు, కష్టపడటమే కాదు ప్రియమైన వారన్నారా. రెండవదిగా మనకు ఉండవలసిన స్వభావం ఏంటి అంటే, వెదజల్లే ఆ స్వభావం ఉండగలగాలి. దాతృత్వం కలిగిన ఆ స్వభావం ఉండగలగాలి. వెదజల్లే ఆ స్వభావం అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనోళ్ళు చనిపోయినప్పుడు చూడండి, అంత చిల్లర మార్చి ఏం చేస్తారు చెప్పచ్చుగా. పోయినప్పుడు ఎవరైనా పోయారనుకోండి ఏం చేస్తారు, అదే 100 రూపాయల కాగితాలు 500 రూపాయల కాగితాలు చల్లుతారా? చెప్పచ్చుగా, చల్లుతారా? ఎవడన్నా చల్లాడా? అలెగ్జాండర్ రోజుల్లో ఆయన చనిపోయినప్పుడు మొత్తం చల్లేయమన్నారు కదా. వెండి కాయలు, బంగారపు కాయలు ఉన్న అంతా మొత్తం చల్లేయమన్నాడు. ఆయన చల్లి ఉంటాడేమో. మన రోజుల్లో నేనైతే చూడలా. నేను చూసిందంత ఏంటంటే, ఆ రోజుల్లో పావలా బిల్లలు, 10 రూపాయి బిల్లలు, రూపాయి బిల్లలు, లేదా 10 పైసలు 20 పైసల బిల్లలు ఏమండి మార్చి ఇంత పెట్టుకొని చల్లుకుంటా పోతూ ఉంటారు. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో 10 పైసలు 20 పైసలు, పావలా, 10 రూపాయి, ఆ తర్వాత 30 లేదు కదా, రూపాయి, ఇవిగా చల్లాల్సింది నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో. హల్లెలూయా. నువ్వు వెదజల్లు. ఎంతగైతే నువ్వు వెదజల్లుతూ ఉంటావో అంతగా నువ్వేం చేస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతూనే ఉంటావు. ఎంతగైతే నీలో దాతృత్వం అనేది ఉంటుందో అంతగా నువ్వు దీవించబడతానే ఉంటావు, ఆశీర్వించబడతానే ఉంటావు. అర్థమవుతుందా మీకు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇంచుమించుగా ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉంటా ఈ మాట. ఇతరుల మీద కనికరము, జాలి, దయ కలిగి సహాయం చేసే ఆ స్వభావం నీకు ఉండగలగాలి. అర్థమవుతుందా? ఎంతగైతే నువ్వు కష్టపడే స్వభావం ఉంటుందో అంతగా దేవుడు ఇస్తానే ఉంటాడు. ఇచ్చింది నువ్వేం చేయాలంటే వెదజల్లగలగాలి. ఓన్లీ ఇన్పుట్టే కాదు, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో దేవుడు నింపుతాడు. ఆ నింపిన వాటిని నువ్వేం చేయాలంటే చెప్పండి, వెదజల్లాలి. దాతృత్వం కలిగి దరిద్రులకి ఇస్తానే ఉండాలి, బేదలకు ఇస్తానే ఉండాలి. నువ్వు ఎంతగైతే నింపబడుతూ ఉంటావో అంతగా అవుట్పుట్ ఉండగలగాలి. ఎంతగైతే అవుట్పుట్ ఉంటుందో అంతగా నా దేవుడు ఏం చేస్తాడంట, నింపునుగాక. హల్లెలూయా. కొంతమందికి ఏ స్వభావం తెలిసినా, నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను, తర్వాత నేను సంపాదించుకున్నాను, ఆడికి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకెందుకు ఇవ్వాలి అని ఎప్పుడు అనుకునే ఆ స్వభావం ఉండకుండాను గాక. అర్థమవుతుందా? కష్టపడింది నీవే. కష్టపడుకు శక్తినిచ్చింది ఎవరు? కష్టపడేదానికి బలం ఇచ్చింది ఎవరు? ఆ కష్టపడిన నీ చేతులకు వచ్చేటట్లు చేసింది ఎవరు? నిన్ను నింపింది ఎవరు? మరి అన్ని దేవుడు చేసేప్పుడు దేవుని మాట నువ్వు ఎందుకు విన్నావు? ఆయనే కదా నీకు ఇచ్చింది, నువ్వెందుకు వెదజల్లావు? నీకు ఎందుకు దాతృత్వం లేదు? ఎందుకు సహాయం చేసే ఆ బుద్ధి లేదు? ఎందుకు ఖర్చు పెట్టే ఆ స్వభావం నీలో లేకుండా పోయింది? అర్థమవుతుందండి? దాన్ని గుర్తెరుగుదుముగాక. బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన, ఇయ్యుడి, చెప్పండి గట్టిగా, ఇయ్యుడి అప్పుడు నీకు ఇయ్యబడును, ఇయ్యకపోతే, ఇప్పుడు చెప్పండి, ఇయ్యకపోతే
బడదు, ఇయ్యకపోతే ఇయ్యబడదు. ఇయ్యబడమే కాదు, విలువ గల రమ్యమైన సంపదలతో నింపబడదు. ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదించి ఇవ్వమక్కండి, ధారాళంగా ఇవ్వండి, ధారాళంగా ఖర్చు పెట్టండి. నా దేవుడు విలువ గల రమ్యమైన సంపదలతో నింపును గాక. ఇప్పుడు బావి ఉందండి, బావిలో నీళ్లు తోడతా ఉంటే ఊరుతా ఉంటాయా, లేకపోతే అలాగే ఉంటే ఊరుతా ఉంటాయా? అందరు చెప్పండి, తెలుసు కదా, రైతులే కదా అందరూ. బావిలో నీళ్లు ఎంతగా అయితే నువ్వు తోడుతూ ఉంటావో అంతగా ఇంకా మంచి శ్రేష్టమైన నీళ్ళు వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఎంతగైతే తోడుతూ ఉంటావో, ఎంతగైతే ఆ బావిలో నుంచి తీసివేయబడతా ఉంటుంది నీరు, అంతగా శ్రేష్టమైన నీళ్ళు వస్తూనే ఉంటాయి. నువ్వు తోడకుండా, అవుట్పుట్ లేకుండా, బయటికి పంపించకుండా, ఇవ్వకుండా ఉంటే ఆ ఉన్న నీళ్లు కూడా 4 రోజులకి ఏమవుతాయి చెప్పండి? కంపు కొడతాయి, ఆ తర్వాత పాసి పడుతుంది, ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ కలరు చెప్పండి మారిపోతుంది, ఆ తర్వాత ఆ బావే నిరుపయోగంగా ఉంటుంది. ఏం ప్రయోజనం? అందుకనే దేవుడు అంటాడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. వేదజల్లి మీరు ఇంకా అభివృద్ధి పొందండి. అదే కాదు, ఉన్నది కాదు అభివృద్ధి, ఇంకా అభివృద్ధి పొందండి. ఏం చేయాలయ్యా? వెదజల్లు. హల్లెలూయా, హల్లెలూయా. సేవ కోసం నీ వ్యక్తిగత జీవితంలో వెదజల్లడం నేర్చుకో. పేదల కొరకు నీ జీవితంలో వెదజల్లడం నేర్చుకో. నా వంతు నేను ఎంతగా వెదజల్లుతూ ఉన్నాను, దేవుడు ఎంతగా నన్ను నింపుతూ ఉన్నాడు, నేను ఎంతగా వెదజల్లుతూ ఉన్నాను అనేది నువ్వు ఆలోచన చేసుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. ఆ మాట తీయండి, 21:1, లూకాసు వార్త 21:1. లూకాసు వార్త 21:1. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులు ఆయన బాగా చూసెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తమకు కలిగినదంతయు వేసిననే. తలపైకెత్తండి. ఇంచుమించుగా ఇది అందరికీ మనకు పరిచయమే, బాగా పరిచయమే, చాలాసార్లు వినే ఉంటాం. బాగా గమనిస్తే యేసుప్రభు వాక్యం చెప్పాడండి. వాక్యం చెప్పిన తర్వాత అర్జెంటుగా పోయి అక్కడ నిలబడ్డాడు, కానుక పెట్టె దగ్గర నిలబడ్డాడు. వచ్చిన వాళ్ళందరూ కానుక వేసుకుంటూ పోతా ఉన్నారు. కానుక వేసుకుంటూ పోతా ఉంటే యేసుప్రభు అన్నాడు, అరే అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వారు కానుకలు వేశారు, అయితే ఈ భేద విధవరాలు తన లేమిలో కలిగినదంతయో. ఒకవేళ అక్కడ రాసిన దాన్ని బట్టి, ప్రభువా నేను 10 కాసులు వేశానయ్యా, ఆమె ఎన్నేసింది? గట్టిగా చెప్పండి. 2 వేసిందయ్యా, ఆమె 2 కదా వేసింది, నేను 10 వేసాను కదా అని అనవచ్చు. అయితే ప్రభు అంటాడు, నీకు కలిగిన దానిలో నీ సమృద్ధిలో నుండి నువ్వు వేసావురా. అయితే ఈమెవరు? తన లేమిలో నుండి కలిగినంత వేసిందిరా. హల్లెలూయా. ఆ స్థితిని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యేసయ్య చూసే చూపు వేరు, మనిషి చూసే చెప్పండి. మనిషి ఏమంటాడు? ఆమె 2 వేసింది అంటాడు. మనిషి అంటాడు, నేను 10 వేశాను, ఆమె 2 వేసింది అనే చూపు ఉంటుంది. అయితే యేసుప్రభు అంటాడు, ప్రియమైన వాళ్ళరా, నీవు వేసింది ఎంత, నీ దగ్గర ఉంచుకున్నది ఎంత. దేవుడు వేసింది చూడ్డు, నీ దగ్గర ఉంచుకున్న చూస్తాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు ఎంత వేసావు అనేది చోటు ఎప్పుడు చూడ్డు. అది నా జీవితంలో, మీ జీవితంలోనైనా. నువ్వు ఎంత ఇచ్చావు అనేది చూడ్డు. ఎంత ఉంచుకున్నావు, నీ దగ్గర ఎంత ఉంచుకున్నావు, ఆమె ఎంత ఉంచుకున్నది చెప్పండి గట్టిగా. తనకు కలిగిన అంటే ఆమె దగ్గర ఏమి ఉంచుకున్నది? ఏమి ఉంచుకోలే. వాళ్ళేమో వాళ్ళ కలిగిన దాంట్లో సమృద్ధి నుంచి వేశారు 10 కాసులు, లేకపోతే 10 రూపాయలు, లేదా దశమ భాగం ఇచ్చారనుకోండి. దశమ భాగం దేవునికి ఇస్తున్నారు అనుకోండి. అర్థమవుతుందా? అయితే ఆమె ఏమి ఇచ్చింది? దశమ భాగం ఇలా 100% ఇచ్చింది. ఎవరు గొప్ప?
చెప్పలేమండి. కొంతమంది అనుకుంటారు నేను దశంభాగం ఇస్తున్నా, నువ్వు దశంభాగమే ఇస్తున్నావు. అర్థమైందా? ఆమె ఏమి ఇచ్చింది? కలిగినదంతా 100% ఇచ్చేసేసిందంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన వారా, మనుషులు చూసినట్లుగా యేసయ్య చూడ్డు. నేనున్నాను అనుకోండి, దేవుడు ఏ రోజైనా సరే నేను ఇచ్చింది చూడ్డు, నా దగ్గర ఉంచుకున్న చూస్తాడు ఆయన. మీరున్నారనుకోండి, మీరు ఇచ్చింది చూడ్డు ఆయన, నీ దగ్గర ఎంత ఉంచుకున్నావు, ఎంత మిగిల్చుకొని ఉంచుకున్నావు అని అది చూస్తాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక మనం చేయవలసిన పని ఏంటంటే వెదజల్లి, చెప్పండి, వెదజల్లి అభివృద్ధి పొందుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నేనైనా సరే మీరైనా సరే మనం ఏం చేయాలి? వెదజల్లుదుము గాక. పరిచర్య కోసం వెదజల్లుదుము గాక. దేవుని సేవ కోసం వెదజల్లుదుము గాక. పేదల కోసం వెదజల్లుదుము గాక. హల్లెలూయా. మనం వెదజల్లగలగాలి. ప్రియమైన వాళ్ళరా, మీరు ఇంకా ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము. ఎవరంట వాళ్ళు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బహుశ్రమల వలన పరీక్షించబడుతున్నారు. తర్వాత ఆ బహుశ్రమలలోనే అత్యధికముగా సంతోషిస్తున్నారు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను. సేవకులు ఏమన్నా బలవంతం చేశారా? అక్కడ బలవంతం చేశారా? చేయలే. వారు తమంతట తామే ఇచ్చేశారు. సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటెను. హల్లెలూయా. వాస్తవానికైతే ఆ తల్లిగారు ఏమండి ఆ కాసులో కూడా మార్చుకొని ఇవ్వాలి. అవునా కదా? ఏమీ లేదు, ఇంట్లో ఏమీ లేదు కాబట్టి ఆ కాసును కూడా మార్చుకొని ఇవ్వాలి. రూపాయికి ఎన్ని కాసులు అటు చూస్తున్నారంటే, ఈ రోజుల్లో మనం రూపాయి అంటున్నాం, ఆ రోజుల్లో ఎన్ని కాసులు, ఎన్ని దమ్మిడీలు తెలియదు కదా. కొంచెం నేర్చుకోండి. హల్లెలూయా. దాన్ని గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళు, ఆమె అసలు చిల్లర మార్చి ఎంతో ఇచ్చిపోవాలి. అయితే తనకు కలిగినదంతయు వేసేసిందంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉన్న ఒక మాట కూడా మనం గమనిస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గెలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. మనం పరలోకములో అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఆ ధనాన్ని సంపాదించాలి. ధనం లేకపోతే ఇక ఏమీ జరగదు. మన జీవన శైలి జరగదు. తినేదానికి డబ్బు కావాలి, కట్టుకునేదానికి డబ్బు కావాలి, ఆ తర్వాత ఉండేదానికి డబ్బు. దేనికోసమైనా ఈ రోజున పైసలు కావాలి. పైసలు లేకపోతే కష్టమే. అయితే నీ జీవితంలో దేవుడు ఇచ్చినది తిన్నంత తిను, తప్పేమీ లేదు. హల్లెలూయా. అయితే అంతకంటే ఎక్కువగా దేవుని కోసం ఖర్చు పెడుదురుగాక. అంతకంటే ఏమంటే ఈ లోకంలో ఎంతకైతే కూర్చుకోవాలనుకుంటున్నావో అంతకంటే పరలోకంలో, ఈ లోకంలో ఎంతకాలం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేకపోతే ఇంకా 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఏమండి కూర్చుకొని నువ్వు వెళ్ళిపోతావు, కాదన్నట్లే. అయితే పరలోకంలో ఒట్టి చేతులతో నిలబడ్డావు అనుకో, ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆ రోజున ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? నజరేయుడైన యేసయ్య. ఆ రోజున ఆయన చేతుల ద్వారా నువ్వు ప్రతిఫలం పొందుకోకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? కనుక పరలోకంలో ధనం కూర్చుకుందుము గాక. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, అట్టి కృపతో నా ప్రభు మందిరంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని నింపును గాక. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నింపును గాక. సామర్థ్యం కాదు అవసరం, సామర్థ్యము కంటే అంత మాత్రమే కాదు, వెదజల్లడం మనం నేర్చుకోగలగాలి. అప్పుడు దేవుడు అంటాడు, విలువగల రమ్యమైన
సర్వ సంపదలతో నా దేవుడు నింపునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:28. చదవండి. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను అని అంతవరకు ఆగిపోల వాక్యం. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా, అప్పుడు ముగించబడింది వాక్యం. మీరు బాగా గమనించండి ఆ మాటలో. దావీదు మహారాజు రోజుల్లో, బాగా గమనించండి, దావీదు మహారాజు రోజుల్లో మనం గమనిస్తే వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిమిలో, అర్ధాంతరంగా చనిపోవాలి, మంచి ముదిమిలో మరణం పొందాడు. మంచి ముదిమిలో అంటే ఆయన మరణించే ఆ సమయానికి ఐశ్వర్యం వచ్చేసింది, ప్రభావములు వచ్చేసాయి, విలువగల రమ్యమైన సర్వ సంపదలు ఏమండి కలిగి ఆయన మరణించాడు. మరణించే ఆ రోజుకి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అటు తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయును. హల్లెలూయా. అక్కడ మనం గమనించాల్సిన స్థితి ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఉందే, అది కొనసాగించే వ్యక్తి నీకు ఉంటే నా దేవుడు నిన్ను రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం పొందుతావు కాదంట్లే, విలువగలి రమ్యమైన సంపదలు నింపుతాడు కాదన్నంలే. ఆ తరువాత నీ తర్వాత రోజుల్లో దాన్ని కొనసాగించగలిగేవాడు ఉండాలి. దాని తర్వాత రోజుల్లో దాన్ని పాడు చేసేవాడు కాదు, దాని తర్వాత రోజుల్లో నాశనం చేసేవాడు కాదు. అర్థమవుతుందా? నీవు కష్టపడి 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 ప్రయాసపడి ఏమంటే దావీదు చూడండి, ప్రతి దేశం మీదకి యుద్ధానికి పోయి అన్ని కొల్లగొట్టుకొని వచ్చి వెండి బంగారం మణిమాణిక్యాలు వజ్ర వైడూర్యాలు ఏమంటే తన కోసం ఉంచుకున్న తర్వాత మందిరం కోసం కూడా విరివిగా కూర్చిపెట్టాడు. అర్థమవుతుందా ప్రియమైన వారా? ఆ తరువాత అతనితో నాశనం అయిపోయిందా? చెప్పరామండి. దేవుడు చెప్పాడు, నీవు మందిరం కడతాననుకుంటా ఉన్నా, మందిరం నువ్వు కట్టకూడదు, నీ నడుములోంచి ఒక కుమారుడు వస్తాడు, వాని చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను, నీ పని అయిపోయింది అన్నాడు. సరేనయ్యా అన్నాడు. ఇప్పుడు పాడు చేసే కొడుకు వచ్చాడా, బాగు చేసే కొడుకు వచ్చాడా? గట్టిగా చెప్పండి. ఆ వారసుడు ఎవరు? పాడు చేసేవాడా, నాశనం చేసేవాడా? ఏమంటే ఆ తర్వాత మనం గమనిస్తే బాగు చేసేవాడా, ఇంకా ఎక్కువగా చేసేవాడా? చెప్పండి గట్టిగా. సొలొమోను రోజుల్లో మనం గమనిస్తే దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఇవన్నీ నేను ఇస్తున్నా. అయ్యా ఇవి నేను అడగలేదు కదయ్యా, అడగకపోయినా సరే నేను ఇస్తున్నా, అనుభవించు. హల్లెలూయా. అయ్యా మా డాడీ సంపాదించి పెట్టాడయ్యా, మా మమ్మీ సంపాదించి పెట్టిందయ్యా, ఇప్పటికే నేను కూర్చొని తిన్నా కరగనంత ఉందయ్యా అని అన్నా సరే లేదు, నేను నీకు ఇస్తున్నా. హల్లెలూయా. ఇంకా ఆశీర్వాదం ఎక్కువైంది కానీ, ఇంకా దీవెన ఎక్కువైంది కానీ, ఇంకా విలువగల రమ్యమైన సంపదలు ఎక్కువైంది కానీ తరిగిపోయినాయా? చెప్పండి. ఆ స్థితి నీకుండగలగాలి. హల్లెలూయా. ఆ స్థితి మనకుండగలగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా విలువగల రమ్యమైన సంపదలతో నింపునుగాక. దానికోసం నీ జీవితంలో ప్రార్థన చేసుకోగలగాలి. ప్రభువా నన్నైతే నీవు ఆశీర్వదించావు, నన్నైతే నీవు దీవించావు, నన్నైతే హెచ్చించావు, నన్నైతే గణపరిచావు, నాకైతే వెండి బంగారం మణిమాణిక్యాలు వజ్ర వైడూర్యాలు ఇచ్చావు, ఇదిగో ఇంతటి స్థితి కలుగు చేస్తావు. నా తర్వాత ఇది సర్వనాశనం చెప్పండి కాకూడదు. నా తర్వాత ఇది నాశనమే పోకూడదు. నా తర్వాత ఇది ఎందుకో నిరుపయోగంగా మారిపోకూడదు. నా తర్వాత ఇది పాడు దెబ్బగా మార్చబడకూడదు. ఈ ఆశీర్వాదం ఇంకను గొప్ప చేసే, ఇంకను సంపాదించగలిగే, ఇంకను హెచ్చించబడగలిగే ఆ సంతతిని నాకు దయచేయి. ఆ విధంగా నా పిల్లల్ని నీవు తీర్చిదిద్దు అనే ఆ ప్రార్థన నీకుండును గాక. హల్లెలూయా. అలాంటి సంతతి నీకు ఉంటే నా దేవుడు ఏం చేస్తా తెలిసిన విలువగల
చెప్పండి గట్టిగా, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నా దేవుడు నింపునుగాక. హల్లెలూయా. కొంతమందిని చూడండి, తండ్రి గారు ఉన్నప్పుడు బాగుందండి కుటుంబం, తల్లి గారు ఉన్నప్పుడు బాగుందండి, పెద్దోళ్ళు ఉన్నప్పుడు బాగుందండి, తర్వాత ఏమైపోయింది? కుటుంబం పాడైపోయిందండి. ఆస్తి అంతా పోగొట్టుకున్నారండి, వాళ్ళకున్నదంతా పోగొట్టుకున్నారండి. చివరికి ఇల్లు కూడా అమ్ముకొని ఊరు వదిలిపెట్టి ఉన్న ఐశ్వర్యం అంతా పాడు చేసుకుని ఉన్న అంతా నాశనం చేసుకుని ఇప్పుడు అడుక్కు తినే స్థాయికి వచ్చారండి. మొన్న కూడా మా ఇంటికి వచ్చి, అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తావా, కుటుంబం జరగట్లేదండి అన్న ఆ పరిస్థితుల్లో ఈరోజున ఎన్ని కుటుంబాలు లేవండి? ఆ విధంగా మీ కుటుంబాలు ఉండకుండాను గాక. దానికోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోగలగాలి. ప్రభువా, ఇదిగో ఈ స్థితిని ఇంకా ఎక్కువ చేసే పిల్లలుగా నా పిల్లల్ని మార్చండి. ఈ ఆశీర్వాదం ఇంకా ఎక్కువగా అయ్యే ఆ పిల్లలుగా నా పిల్లల్ని మార్చండి. ఆ సంతతిని నాకు దయచేయండి. పెళ్ళి అయిన వారు, సంతానం లేనివారు మీరు ప్రార్థన చేసుకోవాలి, అలాంటి సంతానం నాకు దయచేయండి ప్రభువా అని. హల్లెలూయా. ఆ మాట చూడండి, ఇక్కడ నాకు చాలా నచ్చింది, బాగా విచిత్రం అనిపించింది నాకు. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణముందును. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా. ఎవరయ్యా అంటే అది కాపాడగలిగే వ్యక్తిగా మారాడు. అది ఇంకను దీవెన పొందగలిగే వ్యక్తిగా ఉన్నాడు. అది ఇంకను ఆశీర్వాదం పొందగలిగే వ్యక్తిగా సొలొమోను ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. అలాంటి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. మీరు చూడండి 29:3, సామెతల పుస్తకం 29:3. జ్ఞానమును ప్రేమించేవాడు ఎవరిని సంతోషపరుస్తాడంట? జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడు, వేరొకరి తండ్రిని కాదు. నిన్ను కన్న తండ్రి ఉంటాడే, నిన్ను కన్న తల్లి ఉంటుందే, ఆ తల్లిని ఆ తండ్రిని సంతోషపరుస్తాడు. తండ్రిని సంతోషపరిచే ఏమండి పిల్లలుగా యవ్వనస్తులు మార్చబడుదురుగాక. యేసు నామములో యవ్వనస్తుల జీవితం మార్చబడునుగాక. ఎవరిగా అని తెలిసిన తండ్రిని, తన తల్లిని సంతోషపరచగలిగే ఆ సంతానం యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 19:11 కూడా చూడండి. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. చాలు చాలు చాలు, తర్వాత ఎందుకు? బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికే అవమానం చేస్తాడు, తన తండ్రికి చెడు చేస్తాడు, తన తండ్రికి కీడు చేస్తాడు, తన కుటుంబానికి కీడు చేస్తాడు. బుద్ధిహీనుడైన కుమారుడు. అలాంటి సంతానం ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. 27 కూడా చూడండి. 27 యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము యేసు నామమున నా ప్రభువా కార్యము చేయునుగాక. హల్లెలూయా. మీరు ఎంతగా అయితే దేవుని సందులో దేవునికి నచ్చిన జీవితం, మెచ్చిన జీవితం, అనుకూలమైన జీవితం, ప్రియమైన జీవితం, దేవుడు ఆశించిన జీవితం మీరు ఎంతగా చేస్తూ ఉంటారో అంతగా ఆ తర్వాత మీ పిల్లలు ధన్యులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. అలాంటి సంతానం నాకు దయచేయి. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏమండి, అదేదో ఉందే, తండ్రి పుణ్యాన బావి దోవితే చెప్పండి, కొడుకు పుణ్యాన పూడ దోసుకుంటూ పోయాడంట.